అందరికీ శనార్థులు. ఇగో ఇయ్యల కూడా వార్తలు చెప్పేందుకు నేను తయారుగా ఉన్నా. మరి మీరు చూస్తేందుకు తయారేనా? మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగా హెడ్లైన్స్. గంజాయి వనం దాటిన తులసి, మళ్ళా షేయి గుర్తు పార్టీల షేరిక. అగ్గితోని అశోకుడి పరాష్కం, మర్మమెల్లబెట్టిన మంత్రి సారు. కేజ్రీకి గజ్జి కారు, వదిలించుకోనీకి తన్లాట. సొంత వైద్యం చేసుకుంటున్న సత్తి, మంగ్లీ సంగీతానికి రోగాలు మాయం. మీరు నాశనమై నామరూపాలు లేకుండా పోతారు, పుట్టగతులు లేకుండా పోతారు. 7 జన్మల పాపం మిమ్మల్ని వెనకపోంటే వదల బొమ్మాలి వదల అన్నట్టే ఫాలో అవుతుంది. యమలోకం చట్టాలలో కూడా లేని శిక్షలు మీరు అనుభవిస్తారు. రాష్ట్ర నీడగొట్టిన మీ తలకాయలు ఎయ్యి తునకలైపోతాయి అని గేట్లు తెరిచిన డ్యామ్ లెక్క కడుపులోకెళ్ళి వెనకొస్తున్న బాధను మైకుల ముంగట ఎలగక్కిన జారు సాపిచ్చి సాపిచ్చి అవతలబడి ఇక జాల్తి అని సాప సుట్టేసి వచ్చిన తెలుగు తల్లి గౌరాల చిన్న కొడుకు మళ్ళీ ఏమంటున్నాడో ఈయనండ్రి. గీ మనిషి యాదున్నాడులా ఆయననే తులసిరెడ్డి సారు. అగో మళ్ళా షేయి గుర్తు పార్టీల షరీకైండు. తెల్ల దోతి, తెల్ల అంగి, ఎర్ర బొట్టు, కిర్రు చెప్పులతోటి సారు నడిచేస్తంటే తెలుగు తల్లి గావురాల కొడుకు నడిచేస్తున్నట్టే కొట్టేది. దినం నాస్తకు మొదలే ఏదో టీవీలా కత్తివట్టని కట్ట బ్రహ్మణ లెక్క కాంగ్రెస్ తరపున అట్టుట్ అనేటోడు. మాటల్లో మ్యాటర్ లేకుండా నోటి బలంతో గెలిపించుకొచ్చేటోడు సారు. కానీ మంది మాటలు నమ్మి మారవానం పోయినట్టు కిరణాలు సోపత్ చేసే వరకు గంజాయి వనంలో తులసి మొక్క లెక్క అయింది సారు కథ. కిరణాలు కూర్చిన చెప్పుల జెండాలు మోసి మోసి మొసకచ్చి చెప్పులు చేత పట్టుకొని వచ్చి మళ్ళా షేయి గుర్తు పార్టీల షరీకైండు. మరి ఈ గప్పట్ల తులసిరెడ్డి సారు ఏమన్నాడో పాలినూరి. కాంగ్రెస్ పార్టీకి ఈడ సమాధి కట్టింది కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం. వారికి తోడ్పాటు అందించినటువంటి చిరంజీవి లాంటి మీరు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటుదారులు. ఇప్పుడు అన్ని ఉత్తయ అయినట్టున్నాయి. అందుకనే చూడు ఇప్పుడు ఏమంటాడో. కాంగ్రెస్ పార్టీ ఒక మహోన్నతమైనటువంటి పార్టీ, ఒక గంగానది లాంటి పార్టీ, త్యాగదనుల పార్టీ. అవును సారు, పార్టీలోకి వెళ్ళి పోయి వచ్చిన నీ త్యాగం కూడా ఉట్టికపోద్ది, ఎవ్వరు మరవరు. అవునే అన్న, నువ్వు ఒక్కడివే వస్తున్నావా లేకపోతే ముందుగా వచ్చి కిరణాల సార్కు తవ్వ సాపు గిట్లా చేస్తున్నావా? మరి ఇది వారు చెప్పాలి. మరి తులసిరెడ్డి సారు మళ్ళొచ్చినందుకు షేయి గుర్తు పెద్ద మనిషి రఘువీరారెడ్డి సార్కు ఏమనిపిస్తున్నదో చెప్తున్నాడు ఇనూరి. కాంగ్రెస్ పార్టీకు కొండంత బలాన్ని ఇస్తుంది. కరెక్టే సారు, కరెక్టే. ఇన్ని దినాలు టీవీలలో మీ తరపున కొట్లాడేటోళ్ళు లేక మస్తు వెనుకబడ్డట్టున్నారు. ఇక తులసిరెడ్డి సార్ వచ్చిండు కాబట్టి ఎవరెస్ట్ గుట్టంత బలం వచ్చినట్టే తీరి అని అనుకుంటున్నారు ఆగో పబ్లిక్. ఈ విమానాల కథ రోజు మనం వార్తలలో చూస్తూనే ఉన్నాం కదా. విమానం ఎక్కిన వాళ్ళ పానాలు చక్కగా దిగితే భూమి మీదకి, లేకపోతే మీది నుంచి మీదికి అన్నట్టు లేవు. ఇక మరి మన దేశంలో విమానాల ముచ్చట్లు గట్ల కాకుండా మన విమానాల మంత్రి అశోక్ గజపతి సార్ ఏం చేస్తున్నాడో, ఆయన ఏం చెప్తున్నాడో ఇక ఇనండి. I'm a heavy smoker, so my matchbox came along with me. And now I don't lose either matchbox, but I have not yet to come across an incident worldwide where matchboxes became a threat. ఇన్నారా, కట్టెపుల్ల కూడా పట్టుకోబోని అని విమానంలకు మంత్రి అశోక్ సారు చక్కగా అగ్గి పెట్టే పట్టుకోవేండట. మంత్రి అయిన కానుంచి సార్ను చెక్ చేసుడే లేదట. మళ్ళా గీ ఉత్తగ్గి పెట్టతోని విమానాన్ని ఎత్తుకపోతారానయ్యా అని ఏ మెరకన్నట్టు అడుగుతుండు మంత్రి సారు. అంటే చూసిండ్రా కథ ఎట్లున్నదో. ఇవన్నీ సార్కు తెలుస్తాయా గాని అయినా చేసేటోళ్ళకి లేకున్నా మంచిదే గాని చూసేటోళ్ళకన్నా ఉండద్దా ఇజ్జతి. అశోక్ సారు విమానాల మంత్రే కావచ్చు, కానీ సారు కాదు కదా విమానాలు. ఏదో సార్ మర్చిపోయి పట్టుకోబోయిండు కావచ్చు. కావలు కాసేటోళ్ళు మంత్రికి పాఠం లెక్క చెప్పి బుదిగరిచ్చి అగ్గిపెట్టెలు తీసుకోవద్దా? ఇక ఏమంటలేరు కదా అని రేపట్ల సార్ విమానంలోనే సిగరెట్ తాగుతానంటే తాగనిస్తారా? ఉడకబోతాంది కిటికీ తీస్తానంటే తీయనిస్తారా? జర్రసేపు విమానంతో ఆడుకుంటానని అశోక్ సార్ గౌరవం చేస్తే ఆడుకొనిస్తారా? సార్ అసలే చిన్న పిల్లగా నా సొంటోడు, సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నట్టు అని అడుగుతున్నారు పబ్లిక్. 1,00,000 రూపాయలమ్మా, లచ్చ అంటే లచ్చనే. ధర తక్కువ మోత ఎక్కువ, ఆలోచించిన ఆశాభంగం. కొనండి బాబు కొనండి. ఎవ్వరు వస్తలేరు కదా, తక్కువ చేద్దాం, 50,000 చేద్దాం. 50,000ఏనమ్మా, 50,000 రావాలమ్మా, కొనాలమ్మా. అరే దీనికి కూడా వస్తలేరు, ఇంకా తక్కువ చేద్దాం, 25,000. అమ్మా 25,000ఏనమ్మా, రావాలి బాబు రావాలి. ఇది కూడా కొనరా?
10,000 చేద్దాం. ఇక లాస్ట్ 10,000 కమ్మా 10,000 ఒకటోసారి, 10,000 రెండోసారి, 10,000 అమ్మ మూడోసారి. కొననమ్మా కొనాలే. అయినా కూడా కొనరా? ఇక చూడుండ్రి, మీ ఇంటి ముంగట తీసుకొచ్చి ఉట్టిన పెట్టిపోతా. అయినా బినవు తీసుకోరా? అదృష్టాన్ని మనిషి అవతలేద్దామని ఎన్నిసార్లు ఇసిరిగొట్టినా అస్సలు ఇడిచిపోతలేదులా కేజ్రీవాల్ సార్ని. ఇగో సారి ఇన్నొద్దులు ఎక్కి దిగిన గీ బుడ్డ కారు ఉన్నది కదా, ఇక ముఖ్యమంత్రి అయినాక కొత్త కారు వచ్చింది కాబట్టి దీన్ని వదిలించుకుందామంటే జిట్టు పట్టినట్టే పడుతున్నదట. ఏ ఉంచుకోపో అని అలా పార్టీ లీడర్కి ఇస్తే దాంట్లోకించి వచ్చే సప్పుని తట్టుకోలేక వావ్వో వాయ్యో అని మెకానిక్ షెడ్లో ఇసిరేసి వచ్చిండట. ఇక దాన్ని కింద మీద వాడి ఎంత బాగు చేద్దామన్నా ఏదో ఒకటి లొడలొడ ఉండే వరకు కేజ్రీవాల్ సార్ కూడా చెప్పకుండానే తీసుకొచ్చి ఇంటి ముంగడ దోలిపోయిండ్రట. అరే ఇక ఇట్లయితే కాదని రేడియోలల్లా ఇంటర్నెట్లల్లా జర నా కార్ని కొనుండ్రుల్లో కావాలంటే దాని మీద ₹1 పెట్టిస్తామంటే పావులా ఇచ్చేదందుకు కూడా ఎవ్వరు వస్తలేరట. ఆగో గంత పేరు పోయింది సారు కారు. ఇక దీంట్లోనే సందుల మిడతపొడ అన్నట్టు ఆ కార్ని కేజ్రీ సార్కి కొనిచ్చినాయన వచ్చి నా కార్ని పార్టీకి నేను ఇచ్చిన పైసల్ని నాకు ఇచ్చేయమంటున్నాడట. అటు దిక్కు పార్టీలకెళ్ళి అందరినీ పీకేస్తున్నారని కేజ్రీవాల్ సార్ని హిట్లర్ అని తిట్టబట్టే. చూసిండ్రా సార్కి ఎన్ని కష్టాలు వచ్చినాయో. కానీ అదే మోడీ సార్ కార్ అయితేనా ఈ పాటికి ఏ 10-15 కోట్లు అర్రస్ వాడి పట్టుకోవద్దు కావచ్చు. పాపం కేజ్రీవాల్ సారు ఎట్లా చేస్తారో ఏందో. మా సత్య తమ్ముడు ఏం చేస్తున్నాడో ఏడున్నాడో అరుసుకుందాం ఆగుండ్రి. ఓ కెమెరా అన్న మా తమ్ముడికి లైన్ కలుపుండ్రి. అరే ఏమో చేస్తున్నాడు సత్తి. ఓ తమ్మి ఏం చేస్తున్నావు నువ్వు? ఓ సాఫీ అక్క, ఇగో మొన్న బండి మీదకి వెళ్ళి కింద పడితే మోకాలకు దెబ్బ తగిలింది కదా, ఇక మందు గోళీలు వేసుకుంటే మళ్ళీ కడుపులోకి వెళ్ళి అరిగి కిందికి వచ్చే వరకు లేట్ కాదా, అందుకే ఇగో దెబ్బ మీదనే గోళీలు దంచి పొడి పోసుకుంటున్నాను. అలా గట్ల ఎవరన్నా చేస్తారా? ఎవరు చెప్పింది నీకు గట్ల చేస్తే తగ్గిపోతుందని? మా తాత చెప్పింది అక్క, ఇగో పుండ్ల మీద గోళీలు దంచి పోసుకోవాలంట అని. ఏ పెద్ద మనిషి ఏదో తెలియక చెప్పిండు గట్ల. గోళీలు మింగుతేనే దెబ్బ మానుతుంది, పొడి మీద పోసుకుంటే కాదు. సత్యంగానా? ముసలోడు తూతగానే చెప్పినాడు. ముసలోళ్ళ మాటలు కాదు, దవకను పోయి చూపెట్టుకోవాలి సత్తి. దవకనక అమ్మో అసలుకే పోనక్క. అయ్యో ఎందుకు సత్తి దవకనికి ఎందుకు అని అంటున్నావు? ఇగో మన ఆఫీసులో ఎంకన్నా అంత డ్రైవర్ లేడా, గాయనకు పానం బాగాలేకపోతే దవాఖానకు తోలుకపోయినామక్క. తోలుకపోతే ఉత్తగా చూసి మందులు రాసినందుకు 500 తీసుకున్నది అక్క. అరే 500 తీసుకున్నాడని దవకనుకోవా నువ్వు? మళ్ళీ ఎట్లా పోవాలి నేను? ఇగో దెబ్బ తగిలిందంట అని మందుల దుకాణ పైనకు చూపెట్టంగానే ₹30 ఇస్తే మూర్తిలో గోళీలు ఇచ్చిండు. అంటే నీకు మొన్న పారి లోచరం కొడుతుంది అన్నావు, అప్పుడు కూడా దవకనుకోలేదా? పోలేదక్క. ఇగో నేను హైదరాబాద్ వచ్చేటప్పుడు మన ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్ భాస్కర్ లేడా, గాయనే చెప్పిన గోళీల పేరు, గవ్వే తెచ్చి వేసుకున్నా. గాయన ఏం గోళీలు చెప్పిండు, నువ్వేం తెచ్చేసుకున్నావు? ఇగో అక్క మళ్ళా మొన్న మాపతిలా వణుకుడు జ్వరం వచ్చిందంట అని కర్రెసిన్ గోళీలు వేసుకున్నా, మళ్ళా నెచ్చినొస్తున్నదంట అని అన్నసీన్ గోళీలు వేసుకున్నా. కర్రెసీను అన్నసీనా? ఓహో క్రోసీనో అన్నసీనో అయ్యుంటాయిలే. ఇక కడుపున నొప్పి లేస్తే అస్పిన్ గోళీలు తెచ్చేసుకున్నా, మళ్ళా బయలుకి పెడితేనేమో ఎల్డీపర్ గోళీలు తెచ్చేసుకున్నా. ఆర్ఎంపీ డాక్టర్ భాస్కర్ చెప్పిన గోళీలన్నీ మంచిగా యాద పెట్టుకున్నట్టున్నావు కదా. ఇక హైదరాబాద్ వచ్చినాక రోగాలేమన్నా తక్కువ వస్తున్నాయాక, బలం తక్కువ అయినట్టు అనిపిస్తే తానికి తాగుతున్నా, మళ్ళీ ఆయితారం నాడు తిన్న యాతకూర అరగలేదంట అని. అరగలేదని ఏం చేసినావు? మళ్ళీ సోడాకి సదా అయినాక అయినా కూడా కడుపులో ఎట్లనో ఉంటే గది దాని మీద సంత్రాల బొమ్మ ఉంటా చూడు పాకెటు, గది తెచ్చుకొని నీళ్ళలో కలుపుకొని తాగినాక మళ్ళీ ముక్క అంతా పరిచయం పట్టినట్టు అయితే గోల్ తెచ్చేసుకున్నా. అంటే ఇవన్నీ నీకు నువ్వే తెచ్చుకున్నావు కదా, డాక్టర్ లేడు మందుల చిట్టి లేదు కదా, అంతేనా? మళ్ళీ చెప్పిన కదా సావిత్రక్క, ఇగో దవాఖానకు డాక్టర్ తానికి పోతే ఉత్తపుణ్యానికి 500 తీసుకుంటున్నాడు, మళ్ళీ మందుల షాప్ ఆయన తానికి పోయి చెప్పంగానే గోళీలు తానికి ఇస్తున్నారు. మళ్ళా ఏ కానీ సత్తి మన నెత్తిని మనం గొరుక్కుంటామా?
గట్లనే మన వైద్యం మనం చేసుకోవద్దు. కన్నుకు, ఎన్నుకు, నడుముకు, నాలుకకు, కడుపుకు, కాళ్ళకు గిట్లా అన్నిటికీ సెపరేట్ డాక్టర్లు ఉంటారు, వాళ్ళ దగ్గరికి పోవాలి. ఇగో మన ఊళ్ళో అయితే చిన్నోళ్ళకు, పెద్దోళ్ళకు, ముసలోళ్ళకు, ఆడోళ్ళకు, మగోళ్ళకు అందరికి ఒకరే డాక్టర్ కదా అక్క. మనకి హైదరాబాద్లో అయితే అవ్వా రోగానికి ఒక డాక్టరు మస్తు పైసలు గుంజుతున్నారు అక్క. ఇగో వాళ్ళు రాసగోళీల పేర్లు మనకు ముందే ఎరకైనాక ఇంకా అలా దానికి పోకరేంటి కాక. నువ్వనేది కూడా కరెక్టే సత్తి. డాక్టర్లు 50-100 రూపాయలు తీసుకొని మందులు రాసిస్తే పబ్లిక్ అంతా ఎవరికాలు సొంత వైద్యం ఎందుకు చేసుకుంటారు? సావిత్రక్క ఏమైందాక సొంత వైద్యం అంటున్నావేందో? ఏం లే సత్తి, మన దేశంలో సగం మంది నీ లెక్కనే డాక్టర్ల తానికి పోకుండా సొంతంగా వాళ్ళకి తెలిసిన మందులు తెచ్చుకొని వాళ్ళు వాడుతున్నారట. ఇక గట్ల వాడు తప్పని చెప్తున్నారు డాక్టర్లకు చదువులు చెప్పే సార్లు. అందరు నా లెక్కనే డాక్టర్ తానికి ఒకడ బంద్ చేసినందుకే అలా గిరాకీ తక్కువైంది కావచ్చు అక్క, అందుకే గట్లా చెప్తున్నారు. చూసిండ్రా, మా సత్తికి ఏం తెలియదు అనుకుంటారు కానీ డాక్టర్లు నిజంగా తక్కువ ఫీజులు తీసుకుంటే పబ్లిక్ ఇట్లా సొంత వైద్యం చేసుకుంటారా? ఇక పబ్లిక్ చేసుకునే దాంట్లో తప్పేమున్నా చెప్పుండ్రి. కాళ్ళకు గిరికలు కట్టుకున్నట్టే తిరుగుతుంది మా మంగ్లీ. ఇక లేడవాయే పిలుద్దాం ఉండుండ్రి. మంగ్లీ, అమ్మా ఆపు ఆపు ఆపు, నిన్ను విసికి పెట్టా. పీక దొరికినాది నీకు పీక. ఎట్లున్నా సావిత్రి, కొత్త కీరవాణి రాగం? అమ్మా ఇది కీరవాణి రాగం కాదమ్మా, కర్కోటక రాగం అది. అంటే మస్తు నచ్చినట్టున్నదిగా నీకు. ఇంకోటి ఎడవాలనా? ఏంది మళ్ళొక పారా? ఈసారి నువ్వైతే పీకుదు, నీ బొండిగా విసికి చంపేస్తా. ఎందుకు సావిత్రి, కసన్ మాపడుతో నత్తా ప్రేమ. నువ్వు నా ఎదురుగుంటేనా 2 వయసులోనే బీపీ షుగర్ అసంటి రొటీన్ రోగాలు ఎందుకు తెచ్చుకుంటావు? ఇగో చూడు జంగిల్ మంగ్లీ, నాకేం రోగాలు లేవు, నువ్వే నాకు కొత్తగా తెప్పిస్తున్నావు హై బీపీ. అబ్బా కూల్ సవ్వక్క కూల్. వై ఆర్ యు షౌటింగ్? నా లెక్క స్వీట్ గా రాగాలు తీయింగ్. ఓ పిల్ల, ఇచ్చంత్రాలు ఇంగ్లీష్ మాట్లాడినావంటే పచ్చి పులుసు చెవులో చంపేస్తా. ఏమనుకుంటున్నావు? అబ్బో మా సౌల్స్ కి బాగా కోపం వస్తున్నది కదా. ప్లీజ్ నాకు ఇంకో కొన్ని రోజులు బతకాలని ఉన్నది. అరే ఎడ్డి సవ్వుల్స్, నీకేమన్నా రోగం ఉన్నదా చెప్పు. కీరవాణి రాగంతో నీ కిడ్నీ నొప్పి తగ్గిస్తా, హిందోళంలో పాడి ఇమ్యూనిటీ పెంచేస్తా, పూర్ణ కుంభంలో పాడి పురాగా నయం చేసేస్తా. అమ్మా మహాదలో, నువ్వు రాగం తీసి పాడితే రోగాలు నయం అవుడు కాదు, కొత్త రోగాలు వచ్చేటట్టున్నాయి. మూర్ఖురాలా, సంగీతం విలువ నీ అసంటి పామురులకేం తెలుసు, నా సొంటి పండితులకే తెలుసు. అమ్మా పండిత పుత్రిక పరమసుంట, ఏందో చెప్పమ్మా నీ సంగీతం విలువ. కొండల్ని పిండి చేసేంత శక్తి ఉన్నది. క్యాన్సర్, అల్సర్, అల్జిమర్ అసంటి మొండి రోగాలను కూడా పోగొట్టే జగమొండి సంగీతం. మస్తు చెప్పినవుతి. గట్లనా? సరే ఎవరన్నా ఉన్నారాడా? రాసుకొని అమ్మగారి మాటల్ని. నీచురాలా, నేనున్నాను సినిమాల శ్రేయ పాట పాడితే వాళ్ళ నాయన కాళ్ళొచ్చినాయి. స్వరాభిషేకం సినిమాల విశ్వనాథ్ సారు పాట పాడితే పోయిన గొంతు తిరిగొస్తది. నా ఆటోగ్రాఫ్ సినిమాల భూమిక పాట పాడితే ఆపు తల్లో ఆపు తల్లి, నీకు ఒక దండం పెడతా. శాస్త్రి సావిత్రి, నిజం, సంగీత రాగాలతోటి రోగాలు పోతాయన్న మాటలు నేను చెప్పడం కాదు, పెద్ద పెద్ద సంగీత విద్వాంసులు, పేరు అయిన పెద్ద మనుషులు అంటున్న మాటలు. అట్లనా? మందులేసుకుంటా లచ్చలు లచ్చలు ఖర్చు పెడితేనే నయం గాని రోగాలు ఈ రాగాలు ఇంటే నయం అవుతాయా? అవును, ఎస్, మంగ్లీ సంగీత థెరపీ క్లినిక్ పెడతా. గది గనక క్లిక్ అయితే ఈ మంగ్లీ అంత లక్కీగా ఎవ్వలుండరు కదా చాపిత్రి. చూడు పిల్ల, సంగీతం వింటే జరసేపు ఆనందం అనిపిస్తుంది, మనసు నిమ్మలమైతుంది గాని రోగాలు తక్కువ కావు. నైనమ్మతో నమ్మకుంటే నీళ్లు లేని బాయిలో రాయి కట్టుకొని దుంకు. సరే, నువ్వు చెప్పిన మాటకే అర్థం. ఇక చూడండిరయ్యా, ఇప్పటి సంది దవాఖానకు 2 గోళీలకు బదులు 2 కీరవాణి రాగాలు, పొద్దుగాలో పారి మా పట్టుకోపారి. ఇక మధ్యాహ్నం పూట హిందోల రాగం వినమని డాక్టర్లు షిట్టీల మీద రాసిస్తారు కావచ్చు. గురు దొంగ గురుల్లంగ, గురు కీచకుడో కుండాకోరాయ నమః, గురు సాక్షాత్ బట్టేవాజీ లత్కోర్ పనులకు శ్రీ గురవే నమః. శ్రీ గురువు గొప్పతనాన్ని చెప్పే గీ శ్లోకాన్ని గిట్లా చదువుతుంటే నాకే అంత శరం అనిపిస్తుంది. మరేం చేస్తాం, గింతకు దిగజారుతున్నారు కొంతమంది బుద్ధి లేని గురువులు. ఇక ముంగట గీ శ్లోకాన్ని గిట్లనే వాడుకుంటారు కావచ్చు బల్లల్లా పోరగాళ్ళు. సార్లు మీకు దండం పెడతా, గీ పరిస్థితి మాత్రం అస్సలు రానియకుండ్రి. ఏడున్నయుళ్ళ నాయంగల్ల రోజులు బల్లె సార్లను దేవుడసుంటోడని పొద్దు మాపు మొక్కి అయ్యవ్వ కంటే ఎక్కువ నమ్మి బడికి పోరగాన్లను దోల్తే చూడుండ్రి. కొందరు లంగ బట్టెవాసుగాళ్ళు ఏం చేస్తున్నారో.
చదువు నేర్పే ముచ్చటిడిచిపెట్టి పసి పోరగాన్లతోని పరస్కలాడు, అనరాని మాటలనుడు, చెయ్యరాని పనులు చేస్తున్నారట. ఇగో మెదక్ జిల్లా కూచనపల్లి సర్కార్ బల్లే ఓ సారుగాడికి ఇట్లా లత్కోర్ పనులు చేస్తున్నాడట. గందుకే ఊరోళ్ళంతా కలిసి లొల్లికి దిగిండ్రు. ఏడబాయే ఆ లంగగాడు ఏడబాయే, పుస్తకాలలో చెప్పే చదువు చక్కగా చెప్పరాదు గాని యోగా నేర్పిస్తానని ఆడిపోరగాన్లు కళ్ళు మూసుకోగానే ఆ బాడ్యగాడు ఎన్నో ముట్టుకుంటాడట. ఈయన చేతులు వడిపోను, ఇంకా ఈయన చేష్టలు చెప్పవశం కాకుంటున్నాయి. మాకు ఇన్ని రోజులు తెలియక మాకు ఇప్పుడు తెలిసింది సార్, మా పిల్లల మీద ఇట్లా అత్యాచారం జరుగుతుంది. కొద్దిలా పోలీసు వాళ్ళు వచ్చి గన్ని పట్టుకపోయిండ్రు గాని లేకపోతేనా ఆ ఊరోళ్ళంతా ఏం చేసినో ఏందో పోండ్రి. అటు వరంగల్ జిల్లా నర్సంపేట కాడ కూడా గిట్లనే చేసిండట నులా. ఓ ప్రైవేటు బల్లే సారు ఈడు బల్లె పోరగాన్లనే కాదు, చిన్న పోరగాన్లకు బుబ్బ తినిపించేందుకు వచ్చే తల్లుల మీద కన్నేసిండట. ఆడేడ ముట్టుకున్న చూస్తుంటే అందరిని పిలిచి సారు ఒళ్ళు సాఫ్ చేసిండ్రు. ఇగో గిట్ల ఎంత మందిని దన్నినా గిసొంటి లంగసార్లకు మాత్రం బుద్ధొస్తలేదు, ఇజ్జతొస్తలేదు. ఓ అమ్మలు ఓ అక్కలు జరా ఆడిపోరగాన్లు బడికోయే కాడ జరంత కనిపెట్టుకొని ఉండుండ్రి. ఇక గివి ఇవాళ నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు. మళ్ళీ పరి తీన్మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండాలా వీసి.